నాశనం అయితే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ నాశనం చేస్తానే మెంటాలిటీ ఉన్న ఒక అమ్మాయి, ఈజీ మనీ కోసం ఎంత ఫ్రాడ్ పనులైనా చేసే మెంటాలిటీ ఉన్న ఒక అబ్బాయి, వీళ్ళిద్దరు డెడ్లీ కాంబినేషనే ఈ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్సిడెంట్. ఇదంతా మీకు తెలిసిందే. కానీ దీంట్లో కొన్ని డార్క్ ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి. ఏంటో చెప్పనా? ఎవరు ఈ అమ్మాయిని కాపాడుతున్నారు? ఎందుకు పోలీస్ ఆ అమ్మాయిని విఐపి ట్రీట్మెంట్స్ ఇచ్చారు? ఎందుకు ఆ అమ్మాయికి కొంచెం కూడా గిల్టీ లేదు ఆ అమ్మాయి చేసిన తప్పులోన? ఎందుకు స్టూడెంట్స్ ఎవరైతే మాకు ఇంత అన్యాయం జరిగింది అని ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళని హుటాహుటిన వాళ్ళ ఇంటికి పంపించాల్సి వచ్చింది? ఎందుకు అమ్మాయిలకి అన్యాయం జరిగింది అని అబ్బాయిలు ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళని కొడుతున్నారు? అసలు ఎందుకు ఈ కేసు మొత్తాన్ని కప్పిపుచ్చాలని చూస్తున్నారు? స్టేట్ పరువు పోతుందనో, కాలేజ్ పరువు పోతుందనో, లేదా పొలిటికల్ ప్రెజర్స్ ఉన్నాయనో ఈ కేసుని ఎవరైతే కప్పిపుచ్చాలని చూస్తున్నారో వాళ్ళకి స్టూడెంట్స్ తరపు నుంచి, స్టూడెంట్ యొక్క పేరెంట్స్ తరపు నుంచి ఒకటే ఒక ప్రశ్న. మీరు ఈ కేసుని ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఇంత పెద్ద డిజాస్టర్కి ఎవరైతే కారణమయ్యారో వాళ్ళకి సరైన శిక్ష వేసి రేపొద్దున్న ఇట్లాంటి చిల్లర పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఒక ఆన్సర్ అనేది ఇస్తారా? లేదా ఎవరైనా ఇట్లాంటి పనులు చేయొచ్చు, మాకు కొంచెం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే చాలు, ఎవరైనా మమ్మల్ని చూసి జడాల్సిందే, మేము చేసిన ఎంత పెద్ద చండాలం పనులైనా చేయొచ్చు, ఈజీగా బయటికి రావచ్చు, అట్లాంటి వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తారా?